సింగరేణికి తాడిచెర్ల ఖని కేటాయింపు కేవలం కిషన్ రెడ్డి కృషి ఫలితమేనని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. తెలంగాణ బిడ్డగా సింగరేణి కార్మికుల కోసం ప్రధాని మోదీని ఒప్పించి తాడిచెర్ల బ్లాక్ ను కిషన్ రెడ్డి సింగరేణికి కేటాయించారని పేర్కొన్నారు. దీన్ని కార్మిక సంఘాలు స్వాగతిస్తూ ప్రధాని మోదీ కిషన్ రెడ్డికి పాలాభిషేకాలు చేస్తున్నారు. కార్మిక సంఘాల ఆనందాన్ని బీజేపీకి వస్తున్న క్రేట్ ని కాంగ్రెస్ సహించలేకపోతుందని ఆయన విమర్శించారు. సింగరేణికి బీఆర్ఎస్ ప్రభుత్వం 32,000 కోట్లు అప్పు పెడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 22,000 కోట్లు బకాయిలు పెట్టింది అన్నారు. మొత్తం 55,000 కోట్ల బకాయిలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చూసి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్ననేమో ధన్యవాదాలని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు నిన్ననేమో కూలి రాగాలు చేస్తున్నారు. లేదు మాకు ఎప్పుడో రావాల్సినటువంటి కానీ మాకు ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది, ఇంకేదో మీ వల్లనే నష్టం జరిగిందనే విధంగా ఈరోజు బట్టి విక్రమార్క గారు నిన్న మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఒకసారి బట్టి విక్రమార్క గారు ఆలోచించారా, నైనీ కోల్ బ్లాక్ 2015లో కేటాయిస్తే 2024లో కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రి అయిన తర్వాతనే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా దాన్ని దక్కించుకునేందుకు ఎలాంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయలేదు. మరి అదేవిధంగా 2014 నుంచి సింగరేణి కొరకు వీలైనంత సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నా దాన్ని రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల సింగరేణిని కాపాడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో